ధరణి సిట్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణిలో అక్రమాలు నిజమే అంటున్నారు రామచంద్రరావు. భూభారతిలో కూడా అవకతవకలు ఉన్నాయని అంటున్నారు. ధరణితో పాటు భూభారతి పైన కూడా సిట్ విచారణ జరగాలి అని రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. ధరణిలో అక్రమాలు జరిగినాయి నీ గతంలో కూడా చెప్పాను. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ధరణి వచ్చినప్పుడే చెప్పినాం. మీరు ఆ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ సరే ఇచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 2500 కేసులు ఏదో అకౌంట్లు ఫేక్ అకౌంట్లు బయటకు వచ్చాయి. దాని మీద దర్యాప్తు జరగాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలుపడుతుంది. ఇప్పటికే 1300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. అక్కడ 2500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1300. అంటే మీరు ఎవరి చెవులో భూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారో దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. ధరణి ఏదైతే సిట్ చేస్తుందో ఈ భూభారతి సంబంధించిన దీంట్లో కూడా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుతానన్నా ఏ ధరణి మీద ఏదైతే ఎంక్వైరీ మీద సిట్ పెట్టారో భూభారతిలో జరిగినటువంటి అవకతవకలను కూడా దాంట్లో జోడించాల్సిందిగా సిట్ ఒక సంబంధించినటువంటి దర్యాప్తు ఒక స్కోప్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.